Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం. 2024 ఆంగ్ల నూతన సంవత్సరంలో 27 నక్షత్రాలలోని ఆయా నక్షత్రాల్లో జన్మించిన వారికి జాతకపరంగా ఏ రకంగా ఉండబోతుందనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శ్రీమతి ఆకిళ్ల శ్రీలక్ష్మి గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మా. 2024 సంవత్సరం పుష్యమి నక్షత్రం వారికి జాతకపరంగా ఏ రకంగా ఉండబోతుందో తెలియజేస్తారా? పుష్యమి నక్షత్రం మనకి ఇది కర్కాటక రాశిలోకి ఉండబోతుంది. అయితే కర్కాటక రాశికి కానీ మనం చూసుకున్నప్పుడు ఈ పుష్యమి నక్షత్రానికి నక్షత్రాధిపతి వచ్చి శని భగవానుడు. కర్కాటక రాశి వాళ్ళకి కూడా అష్టమ శని అనేది నడుస్తోంది వీళ్ళకి. అయితే అష్టమ శని అనేది సహజంగా మనం చెప్పుకునేది ఏంటంటే ఆయుర్దాయానికి, అంటే ఆయుర్దాయం అంటే చంపేస్తారని కాదు. అక్కడ ఎలా ఉంటుందంటే మరణ తుల్యంతో సమానమైన పనులు అవుతూ ఉంటాయి ఇక్కడ. అంటే ఎలా, ఏదైనా ఒక అవమానం, అగౌరవం, ఒక్కోసారి చూడండి మనకి ఎవరైనా చెప్పినప్పుడు, ఎవరైనా మనం తిట్టినప్పుడు అనుకోని పరిస్థితుల్లో దీనికన్నా చచ్చిపోతే బాగుండు అనే మాట వరుసగా మనం మాట్లాడుతూ ఉంటాం. అలాంటి మరణతుల్యమైన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది, కానీ మరణం సంభవిస్తుంది అని మనం చెప్పడానికి ఖచ్చితంగా లేదు ఇది మనకి. అయితే ఈ 2024 సంవత్సరంలో పుష్యమి నక్షత్రం వాళ్ళకి శని భగవానుడు అష్టమంలో ఉన్నా కూడా ఆయన ప్రయాణం అనేది జరుగుతోంది కదా ఎదరికి. అందులోనూ వీళ్ళకి దశమంలో గురువు, తదనంతరం ఏకాదశంలో గురువు రావడం అనేది కూడా జరుగుతుంది ఈ యొక్క పుష్యమి నక్షత్రం వాళ్ళకి. అయితే ఈ నక్షత్రాధిపతి ప్రకారంగానే చూసుకున్నప్పుడు వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి ఈ గత సంవత్సరంతో పోలిస్తే ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం శుభ ఫలితాలు ఎక్కువగా గోచరించడం అనేది జరుగుతుంది. అంటే వృత్తిపరంగా వీళ్ళు ఏవైతే వృత్తిలో మార్పులు కానీ, లేదా ఏవైనా కొత్తగా అంటే వీళ్ళు ఇప్పుడు ఏదైనా ఒక వృత్తి చేస్తున్నారు, ఆ వృత్తిలోనే వీళ్ళు కొత్త మార్గాలు వెతుక్కోవడం, ఏదైనా ఉద్యోగంలో కొత్త మార్గాలు వెతుక్కోవడం, వ్యాపారం, ఇలా వాళ్ళ విస్తరణ ఏదైతే ఉందో ఆ విస్తరణ పంచుకోవడానికి ఏదైతే ఉందో ఆ విస్తరణ అంతా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది వీళ్ళకి. అలాగే ముఖ్యంగా ఇంకా ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే ఎక్కువగా కుటుంబ పరంగా ఎక్కువగా శ్రమ పడడం అనేది జరుగుతుంది. కుటుంబ పరంగా శ్రమ పడతారు, కుటుంబ వృద్ధికి శ్రేయస్సు గురించి కష్టపడడం ఉంటుంది. భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో, మనస్పర్ధలు ఉన్నాయో అవన్నీ కూడా తగ్గడం అనేది జరుగుతుంది. అలాగే ఈ నక్షత్రంలో ఉన్న వాళ్ళకి గత కొంతకాలంగా ఏదో అయ్యో మేము ఈ వస్తువు కొనుక్కోలేకపోయామే, ఓ స్థిర చరాస్తులు చేయలేకపోయాం అనే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే విద్యార్థులు మాత్రం కొద్దిగా శ్రద్ధ పెట్టి చదవాలి, ఎందుకంటే వీళ్ళకి అష్టమ శని యొక్క ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి కాస్త మధ్యలో నిరుత్సాహము, లేకపోతే ఏం చేస్తాం లేపని అనుకోవడం, లేదా వ్యాపకం, వాళ్ళకు ఉండే వ్యాపకం బద్ధకం పెరిగిపోవడం, ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పుష్యమి నక్షత్రం వాళ్ళు విద్యార్థులు మాత్రం కాస్త శ్రద్ధ పెట్టి వహించాలి. అలాగే వీళ్ళకి ఖర్చులు మాత్రం కూడా తప్పనిసరిగా నియంత్రించుకోవాలంటే అనవసరమైన ఖర్చులు, అంటే ఇప్పుడు ఏదో ఒక వస్తువు కనబడుతుంది, అందంగా కనబడగానే కొనేయడం, ఇలాంటి విషయాల్లో కొద్దిగా తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వృత్తి వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా ఏవైతే మార్పులు చేసుకుంటున్నారో ఆ మార్పులన్నీ కూడా వీళ్ళకి లాభదాయకంగా ఉండడం అనేది జరుగుతుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో ఆహార అలవాట్లు నియంత్రణ, యోగా, లేకపోతే ఏదైనా ఒక మెడిటేషను, ఇలాంటివి చేయడం ద్వారా ఆరోగ్యం అనేది వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అందులో వీళ్ళకి పుష్యమి నక్షత్రాధిపతి శని కాబట్టి శని భగవాన్ అష్టమ శని నడుస్తోంది కాబట్టి ఎముకలకు సంబంధించిన ఇబ్బందులు రాకుండా చూసుకోవాలంటే ఎముకలు ఫ్రాక్చర్ అవ్వడం, విరగడం, లేదా వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఏమైనా ఒకసారి యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది, లేదా ఎక్కువసేపు కూర్చునే వాళ్ళు ఉంటారు, స్పాండిలైటిస్ ఉంటాయి ఎముకలకు సంబంధించినవి, ఇలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించడం అనేది మంచిది. అలాగే ఇంకా పుష్యమి నక్షత్రం వాళ్ళు కానీ చూసుకుంటే కుటుంబ పరంగా ఏమైనా చిన్న సమస్యలు కానీ, వాదనలు కానీ ఇలాంటివి ఏమైనా వస్తే సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా కాలాన్ని గడపడం అనేది మంచిది. అంటే ప్రతిదానికి నెగిటివ్గా వెళ్ళిపోయి ప్రతిదాన్ని వాదనగా చేసుకోవడం వల్ల అక్కడ కుటుంబంలో మనశ్శాంతి ఏదైతే ఉందో అది కోల్పోవడమే తప్ప ప్రయోజనం అంటూ ఏమీ ఉండదు. అయితే వీళ్ళకి సంవత్సరం అంటే మే నుంచి కూడా వీళ్ళకి ఇంకొంచెం అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే అప్పటి వరకు వాళ్ళు వృత్తిపరంగా ఏవైతే ఇబ్బందులు పడ్డారో అవన్నీ కూడా తొలగడం అనేది జరుగుతుంది. వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇంచుమించు వీళ్ళకి ఈ సంవత్సరం అంతా శని వీళ్ళకి అష్టమంలో ఉన్నా కూడా వివాహానికి సంబంధించిన కార్యక్రమాలు మాత్రం ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగ భృతి లేదా ఉద్యోగ అవకాశాలు కూడా వీళ్ళకి ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళకి వస్తాయి. అలాగే ఈ నక్షత్రంలో ఎవరైతే ఉన్నారో
అంటే పెద్దవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఆరోగ్య విషయాల్లో, అంటే ఒక 70 దాటిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకైతే మాంగళ్య స్థానం కాబట్టి ముఖ్యంగా ఈ ఈ మనకి కర్కాటక రాశి కానీ పుష్యమి నక్షత్రం కానీ మనం తీసుకున్నప్పుడు మాంగళ్య స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం కాబట్టి ఏదైనా వాళ్ళ భర్తల యొక్క ఆరోగ్య విషయాలు, వాళ్ళకి ఏవైనా దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవుతూ ఉండడం, వాళ్ళ ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త పడడం అనేది ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి చెప్పదగ్గ సూచన. అలాగే ఎవరైతే సినీ కళారంగాల్లో ఉన్నారో, రాజకీయ రంగాల్లో ఉన్నారో వీళ్ళందరికీ కూడా వీళ్ళకి సంవత్సరం మధ్య నుంచి కాస్త ప్రోత్సాహకరంగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే అవకాశాలను మాత్రం గుర్తించాలి. కొంత గుర్తించకుండా ఉన్నట్టుగా ఉంటాయి, కానీ మనం కాస్త కొద్దిగా గుర్తిస్తే ముందుకు వెళ్ళడం అనేది ఇక్కడ కనబడుతుంది. అయితే మరి ఇక్కడ సంవత్సరం మొత్తం వీళ్ళకి ఇలాగే ఉంటుందా అంటే సంవత్సరం మొత్తం ఖర్చులు ఉంటాయి. ఖర్చులు మాత్రం వీళ్ళు తప్పనిసరిగా నిర్ణయించుకోవాలి. ఆర్థికపరమైన విషయాల్లో అవసరం వచ్చినప్పుడు మాత్రం ఏదో రకంగా మనకి డబ్బులు రావడం అనేది జరుగుతుంది. ఏదో ఒక రూపంలో డబ్బులు రావడం అనేది ఇక్కడ ఖచ్చితంగా జరుగుతుంది. స్త్రీలకు కూడా వాళ్ళు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా మంచి మార్పులు, నూతన పరిచయాలు ఏవైతే జరుగుతాయో ఆ నూతన పరిచయాలు మీ యొక్క అభివృద్ధికి, అంటే ఈ యొక్క నక్షత్రం వాళ్ళ యొక్క భవిష్యత్తులో ఉన్నత స్థితికి ఎదగడానికి ఈ యొక్క పరిచయాలు అనేవి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన కూడా అష్టమ శని అంటే 8 సంవత్సరాల్లో ఉంటుంది. అష్టమ శని కాదు, వీళ్ళ రాశి నుండి అష్టమ స్థానంలో శని యొక్క సంచారం. వీళ్ళ కర్కాటక రాశి నుంచి కుంభరాశి 8వ స్థానంలో ఉంది కాబట్టి 8వ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం కాబట్టి అష్టమ శని యొక్క సంచారం అని చెప్తాం అనమాట. కాబట్టి ఆవిడ ఆ దాంట్లో చేస్తున్నాడు. అందులో ఆయన కూడా ఉన్నది స్వక్షేత్రమే, మూల త్రికోణ స్థానం కాబట్టి అందులో తర్వాత వీళ్ళ గురువు యొక్క మార్పు ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. కాబట్టి వీళ్ళకి కాస్త అనుకూలమైన ఫలితాలు, అంటే గత సంవత్సరంతో పోలిస్తే 2024 సంవత్సరం కర్కాటక రాశి వారికి, ఈ కర్కాటక రాశిలో ఉన్న పుష్యమి నక్షత్రం వాళ్ళకి అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. వీళ్ళు ప్రతి నిత్యము కూడా శివారాధన చేసుకోవడం, శివ పంచాక్షరి నామాన్ని చదువుకోవడం, కుదిరితే దగ్గరలో ఏమైనా బిల్వదళం చెట్టు ఉంటే బిల్వదళం చెట్టు దగ్గర గుళ్ళోనే ఎక్కల, ఎవరైనా ఇళ్లలో కూడా పెరుగుతూ ఉంటాయి, ఓ చెమ్ముడు నీళ్లు పోసి అక్కడ ఓ దీపాన్ని పెట్టి ప్రతిరోజు కూడా ఓ నమస్కారం చేసుకోవడం, ఇలాంటివి చేయడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గించుకోవడం అనేది ఉంటుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకి 2024 సంవత్సరం జాతకపరంగా ఏ రకంగా ఉండిపోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా.